మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక్కి జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కరువు సీమను ఆదుకోవడానికి బనకచెర్ల, గోదావరిలో 90 నుంచి 120 రోజులు మిగులు జలాలు, చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి వాటిని వాడుకునే హక్కు, హోంమంత్రి అమిత్ షాకి వివరించిన సీఎం చంద్రబాబు, ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుపై నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్తో చర్చ, విశాఖ విజయవాడలో మెట్రో రైలుపై ఢిల్లీ మెట్రో ఎండీతో భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైకాపా పాలన ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వ సహకారంతో గాడిలో పెడుతున్నాం. ఇప్పటికే ఆర్థిక వనరుల పరంగా తీవ్రమైన కొరత ఎదుర్కొంటున్నందుకు కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలి. అసలు విషయం అది. ఇక్కడ చంద్రబాబు వెళ్ళి అడిగిందేమో మాకు అప్పులు ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటామండి, ఇప్పించండి అని. అక్కడ అసలు కదిరాసి మిగతాదంతా కూడా కరువు సీమను ఆదుకోవడానికి బనకచెర్ల, లేకపోతే గోదావరిలో 90 నుంచి 120 రోజులు మిగులు జలాలు, ఇవన్నీ మాట్లాడుకొచ్చారన్నట్టు. ఇవన్నీ హోంమంత్రి ఏం చేస్తారు దాంట్లో, అది ఇరిగేషన్ మంత్రికి సంబంధించినటువంటి ఇష్యూ. మెయిన్ అప్పులు ఎక్కువ తీసుకుంటాం మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అదే జగన్ అయ్యి ఉంటే కనుక జగన్ అప్పుల గురించి అడుక్కున్నాడు అని రాసేవాళ్ళు. చంద్రబాబు కాబట్టి ఈ టైపులో రాసుకొస్తారు. ఇది వీళ్ళ వార్తల్లో ఉన్నటువంటి వ్యవహారం అనే కంటే కూడా వీళ్ళ బుర్రల్లో ఉన్న నీచత్వం. అయితే మనకు వస్తుంది మైక్రోసాఫ్ట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధన కేంద్రం, ఐబీఎంకి భిన్నమైన సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు, 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక భవనం, సాంకేతిక రంగంలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రాష్ట్రానికి రానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీనికోసం క్వాంటమ్ కంప్యూటర్తో రాబోతోంది. ఆ సంస్థ ప్రతినిధులు అధికారులు సంప్రదింపులో కొలిక్కొచ్చే పరిశోధన కేంద్రం ఏర్పాటుపై కొద్ది రోజులు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకుంది. దీనిపై సంస్థతో తుది సంప్రదింపులు పూర్తయ్యాయి. ఇప్పటికే ఐబీఎం 156 క్యూబిట్ల సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మరికొన్ని ప్రముఖ సంస్థలు రాష్ట్రానికి వరుస కట్టబోతున్నాయని అధికారులు చెప్తున్నారు అన్నట్టు వార్తను హైలైట్. చాలా మంచి వార్త, మంచి సమాచారం. ఇది ఆచరణలో సక్సెస్ కావాలని కోరుకుందాం. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి అడుగులు ముందుకు పడాలని కోరుకుందాం. లేకపోతే మిథున్ రెడ్డికి బెయిల్ నిరాకరణ, వైకాపా ఎంపీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత, మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర స్పష్టమవుతోంది. వెలికి తీసేందుకు కస్టోడియల్ విచారణ అవసరం, నేర తీవ్ర దృష్ట్యా బెయిల్ ఇవ్వలేం తేల్చి చెప్పిన హైకోర్టు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు A4 వైకాపా ఎంపీ పివి మిథున్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాలను బట్టి చూస్తే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఉన్న ప్రాథమిక స్పష్టమవుతోందని తేల్చి చెప్పింది. సేకరించిన ఆధారాలను మిథున్ రెడ్డి ముందుంచి ఎక్సైజ్ పాలసీ అమల్లో చోటు చేసుకున్న కుట్రకోణాన్ని వెలికి తీసేందుకు ఆయన కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం విషయంలో ప్రాసిక్యూషన్ సిఐడి సిట్ చేస్తున్న తీవ్ర ఆరోపణలు విస్మరించడానికి వీల్లేదని పేర్కొంది. ఈ కేసులో నేర తీవ్రత లిక్కర్ సిండికేట్ కోసం 3500 కోట్ల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ పొందేందుకు మిథున్ రెడ్డి అనర్హులంది. తీవ్ర ఆరోపణలు ఉన్న ఇలాంటి కేసులో దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఇవ్వాలని, ఈ దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునికి అవరోధం కలుగుతుందని పేర్కొంది. ఆరోపణల విషయంలో సమగ్ర విచారణ జరిపేందుకు మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జున మంగళవారం ఈ మేరకు తీర్పిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే మిథున్ రెడ్డికి లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. విదేశాలకు పారిపోకుండా సిట్ జారీ చేసింది. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వైకాపా ఎంపీ అన్నటువంటిది. మేబీ సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేయడమో, లేకపోతే ఇక్కడ డివిజన్ బెంచ్లో ఛాలెంజ్ చేయడమో చేస్తారు. అప్పటిదాకా అతను కనబడ్డారు, పారిపోయాడు అన్నటువంటి ప్రచారం చేయడం ఇక్కడ సహజంగా జరుగుతుంటుంది. లేకపోతే అసలు విషయం ఏంటంటే ఇందులో 2గా పేర్కొన్నటువంటి విజయసాయి రెడ్డిని అసలు ముట్టుకోవట్లేదు. ఆయన ఎలాంటి ముందస్తు బెయిల్ కూడా వేయలేదు. అంటే ఇది రాజకీయ కోణంలో జరుగుతుందా, వాస్తవ కోణంలో జరుగుతుందా ఈ విచారణ అన్నది అక్కడే అర్థమవుతుంది. అయితే మహిళా ఎమ్మెల్యేపై ఏంటి ఆ మాటలు, ఇలాంటి వాటిని ఉపేక్షించలేం. వైకాపా నేత ప్రసన్న కుమార్ రెడ్డిపై మండిపడ్డ హైకోర్టు ముందస్తు బెయిల్పై విచారణ నేటికి వాయిదా. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హైకోర్టు తలంటింది. వ్యవహారంలో తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటే ప్రసన్న కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా, ఆ వ్యాఖ్యను ఉపేక్షించం. మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ఓ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు, అలాంటి వ్యాఖ్యలు సభ్య సమాజం అంగీకరించదన్నటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దాని మీద విచారణ ఇవాళకి వాయిదా వేసింది. ఇవాళ ఇస్తారా లేదా అన్నటువంటిది తేలాల్సి ఉంది. అయితే ఇది వార్త చక్కగా రాసినటువంటి వాళ్ళు ఇదే ఈనాడు మొసలి కన్నీళ్ళు అని రాసుకొచ్చింది. మొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ మీద దాడి జరిగితే కూడా, విధ్వంసం జరిగితే కూడా, అంటే ఇక్కడ జర్నలిజం చేస్తున్నారా, వీళ్ళు వ్యభిచరిస్తున్నారా అన్నది వీళ్ళకే తెలియాలి. లేకపోతే నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు, రాజస్థాన్ పరిసరాల్లో వాయుగుండం కొనసాగుతుంది. ఇది బుధవారం నాటికి పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఉత్తర రాజస్థాన్ మీదుగా ప్రయాణించబోతుంది. మరోవైపు ఉత్తర జార్ఖండ్, దక్షిణ బీహార్ పరిసరాలు తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది బుధవారం నాటికి పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ ఉత్తరప్రదేశ్ వైపు వెళ్లనుంది. రాజస్థాన్, జార్ఖండ్, బీహార్ మీదుగా బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే
జగన్ భారతిరెడ్డిలపై పిటిషన్పై ఎన్సీఎల్టీ తీర్పు వాయిదా. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదలాయింపు కేసులో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి తమ వాటాలను పునరుద్ధరించాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు దాఖలు చేసిన పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వుల కోర్టు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ ధర్మాసనం మంగళవారం తీర్పు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్, సాంకేతిక సభ్యుడు సంజయ్ పురి విచారణ చేపట్టి తీర్పు వాయిదేస్తున్నట్టు ప్రకటించారు. పిటిషన్ల తరపు న్యాయవాది సూర్యనారాయణ, విజయమ్మ తరపు న్యాయవాది మహర్షి విశ్వరాజు వాదనలు వినిపిస్తూ మధ్యంతర పిటిషన్లో వాదనలు పూర్తయింది. దీనికి సంబంధించిన రాతపూర్వక వాదనలు సమర్పించనున్నట్టు చెప్పడంతో ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గిఫ్ట్ పూర్తి కాకుండానే మోసపూరితంగా వాటాల బదలాయింపు జరిగిందని తెలిపారు. వాటాల పత్రాలు, వాటాల బదలాయింపు ఫారాలు సమర్పిస్తేనే కంపెనీ వాటాలు బదలాయించాల్సి ఉందన్నారు. దీనికి విరుద్ధంగా కంపెనీ వాటాలు బదలాయించిందన్నారు. విజయమ్మ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ ఒకసారి గిఫ్ట్ డీడ్ చేశాక వాటిపై ప్రశ్నించే హక్కు జగన్కి లేదన్నారు. అనంతరం కంపెనీ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం జగన్కి లేదన్నారు. ఎన్సీఎల్టీలో సెక్షన్ 59 కింద పిటిషన్ వేసి వివాదం చేయడంలో జగన్ది కుటిల పన్నాగం అని పేర్కొన్నారు. వాటాల బదలాయింపై కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద పిటిషన్ వేయడానికి తగిన కారణం చూపాల్సి ఉందని తెలిపారు. క్లాసిక్ రియాలిటీ తగిన ప్రతిఫలం తీసుకున్నాక సండూర్ పవర్లోని 62,000కు పైగా వాటాలను విజయమ్మకు బదలాయించిందని, ఒకసారి ప్రతిఫలం తీసుకుని వాటాలను బదలాయించాక ఇక్కడ పిటిషన్ వేయడానికి వీల్లేదన్నారు. గిఫ్ట్ డీడ్ అమలయ్యాక ఇక్కడ పిటిషన్ వేయడం చెల్లదన్నారు. దాత ఇచ్చిన కానుకను స్వీకర్త అంగీకరించాక అది పూర్తయినట్లేనని తెలిపారు. గిఫ్ట్ డీడ్ చెల్లదని భావిస్తే దాని చట్టబద్ధతపై సివిల్ కోర్టును ఆశ్రయించాలి కానీ ట్రిబ్యునల్ కాదన్నారు. సరస్వతి పవర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వాటాల బదలాయింపు ప్రక్రియ అన్నది కంపెనీ విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉందని తెలిపారు. జగన్ భారతిరెడ్డిలు బోర్డు డైరెక్టర్గా రాజీనామా చేసి వెళ్ళిపోయాక కంపెనీ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదన్నారు. ఈ వివాదంలో తమకు ప్రమేయం లేదని తన పేరును తొలగించాలని కోరుతూ షర్మిల పిటిషన్ దాఖలు చేశారు. మరో పిటిషన్లపై తీర్పు వెలువడే వరకు బదలాయింపు ప్రక్రియ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వు ఇవ్వాలని జగన్ తదితరులు కోరారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన అన్ని పిటిషన్ల మీద ఎన్సీఎల్టీ తీర్పును వాయిదా వేసింది అన్నట్టు అర్థనే హైలైట్ చేసి అక్కడ చాలా లాజికల్గా దాచిపెడుతుంది. ఏంటంటే తుది తీర్పు కాదు, ఇది మధ్యంతర తీర్పుకు సంబంధించిన వాదనలే పూర్తయినాయి. ఇక అసలు తీర్పుది చాలా టైం పట్టేటట్టుంది. దగ్గరకు వస్తే గోదావరిలో దూకేస్తా, రోడ్ కమ్ రైలు వంతెనపై 7 గంటల పాటు భీష్మించి కూర్చున్న మహిళ చివరికి నదిలో దూకేయడంతో రక్షించిన పోలీసులు. మానసిక స్థితి సరిగా లేని మహిళ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసిన వైను హైడ్రామాను తలపించింది. సుమారు 7 గంటల తర్వాత గోదావరిలో దూకి అప్పటికే భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే ఒక మహిళ ఆత్మహత్య ప్రయత్నం, అది కూడా మతి స్థిమితం లేదన్నదానికి ఇక్కడ 2 కాలమ్స్ వార్త రాసుకొచ్చారు. అదే మొన్న హారికాకి సంబంధించి అంత పెద్ద దాడిని వచ్చేటప్పటికి లోపల పేజీల్లో చివరికి ఆమెదే తప్పన్న కోణంలో రాసుకొచ్చారు. వీళ్ళ జర్నలిజం విలువలకు సంబంధించినటువంటి అంశంలో అదే విచిత్రం. లేకపోతే కౌంటర్పై నిర్ణయం తీసుకోవడానికి సమయం ఇవ్వండి, దళితుడు చీలి సింగయ్య మృతి ఘటనకు సంబంధించి తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలు కౌంటర్ దాఖలు చేయడంపై నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇవ్వాలని పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ హైకోర్టు అభ్యర్థించారు. కౌంటర్ వేసేందుకు స్వల్ప సమయం అవసరమని, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని తాము చేసిన అభ్యర్థన ఇదే కోర్టులోని మరో న్యాయమూర్తి పరిగణలోకి తీసుకుండా స్టే ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో కౌంటర్ వేయాలా వద్దని అంశ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. విచారణ 2 వారాలకు వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావుకు అంగీకరిస్తూ విచారణ వాయిదా వేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మాజీ సీఎం జగన్ వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందారు. ఈ ఘటనపై జగన్తో పాటు మరికొందరిపై నల్లపాడు పోలీసులు BNS సెక్షన్ 105, 49 కింద కేసు నమోదు చేశారు. తమపై కేసును కొట్టాలని జగన్తో పాటు మాజీ మంత్రులు పేరు నాని, విడుదల రజని, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వరరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ ఇటీవల స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్లో హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చి జగన్ తరపు సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు. కౌంటర్ వేసేందుకు పోలీసులు గత విచారణలో సమయం కోరారని, ఇప్పటి వరకు తమ కౌంటర్ ప్రతి అందజేయలేదని చెప్పారు. పోలీసులు కౌంటర్ దాఖలు చేసినా చేయకపోయినా వాదనలు వినిపించేందుకు తాము సిద్ధమన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ కౌంటర్ వేసే వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాల్సిందని పీపీ చెప్తున్నందున విచారణ 2 వారాలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడ ఆధారాలు ఉన్నప్పుడు ఇంతవరకు ఎందుకు ఆగినట్టు? ఆధారాలన్నీ కూడా పేపర్లలోనూ టీవీల్లో తప్పించి ఒరిజినల్గా లేవన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే వైకాపా గుర్తుపై ఆ లేఖ అవాస్తవం. యువతులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్ వైకాపా ఎన్నికల గుర్తును ఫ్యాన్కు బదులుగా గొడ్డలి గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కోరుతూ తాను లేఖ రాసిన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న లేఖ పూర్తి అవాస్తవం కల్పితమని యువతులసి పార్టీ అధ్యక్షుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు కొలిశెట్టి శివకుమార్ మంగళవారం ప్రకటనలు తెలిపారు. దుష్ప్రచారం కారకులైన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నట్టు పేర్కొన్నారు. తాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే
సాక్షి వచ్చేటప్పటికి బనకచెర్ల అసాధ్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కేంద్ర జలశక్తి శాఖ తేల్చెప్పిన పోలవరం ప్రాజెక్టు దాటి పోలవరం 45.72 మీటర్ల ఎత్తుతో నీటి నిల్వ చేస్తున్న బనకచెర్ల గోదావరి 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం నిధులిస్తోందని, ఆ మేరకు పనులు చేస్తున్నాము. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్లు అందించడం సాధ్యం కాదని, 45.72 మీటర్ల ఎత్తుతో నీటి నిల్వ చేసేలా పోలవరాన్ని పూర్తి చేశాకే పోలవరం బనకచెర్ల అనుసంధానంపై ఆలోచించవచ్చు. కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసీకి పీపీఏ రాసిన లేఖ. గోదావరి ప్రధాన ఉపనది ఇంద్రావతిపై 2 ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఛత్తీస్గఢ్ 45,000 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వీటికే కేంద్రం ఆమోదం. సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం ఏటా గోదావరికి వచ్చే వరదలో ఇంద్రావతి నుంచి వచ్చే కలిసే వరద 22.93%. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఏపీకి నీరు చేరేది ఎప్పుడు? ఈ కీలక విషయాలపై మాట్లాడకుండా బాబు సర్కార్ హడావిడి. పోలవరం ఎత్తు తగ్గింపై మౌనంగా ఉండి బనకచెర్ల చేపట్టడమా? నీళ్లు రాని ప్రాజెక్టులో ఎర్త్ వర్క్ చేసి కమిషన్లు కొట్టేసి ఎత్తుగడని నిపుణులు విమర్శకుల ధ్వజం అన్నటువంటి కొత్త కోణాన్ని ఇక్కడ ఆవిష్కరించింది. 45.72 మీటర్ల ఎత్తు నీటి నిల్వ చేయాలి, కానీ ఇక్కడ 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ చేసేలా పోలవరం పూర్తికి కేంద్రం కేబినెట్ ఆమోదించింది. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుకే నీళ్ళు అందించలేం. ఇక పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు నీళ్ళు అందించడం అసాధ్యం. ఇదే అంశాన్ని ఏడాది జనవరి 24 ఎత్తి చూపించి సాక్షి పోలవరానికి ఊరేసి బనకచెర్లకు గోదావరి ఎలా శీర్షికతో కథనం. చంద్రబాబు ప్రభుత్వ అంగీకారంతో పోలవరం నీటి నిల్వ ఎత్తు తగ్గింపు, అందుకే దుస్థితి అంటున్న సాగునీటి రంగ నిపుణులు. తద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్ళు అందించడం సాధ్యం కాదని స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శుభ ఆగమనం అంటూ 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాలు గడిపి క్షేమంగా భూమిపైకి చేరుకున్న భారత వ్యోమగామి. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం పసిఫిక్లో దిగిన డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక పరీక్షల నిమిత్తం శుభాంశు బృందం క్వారంటైన్కి తరలింపు. మానవరహిత అంతరిక్ష యాత్రలకు భారీ ఊపు. శుభాంశుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెలువ. భారత్ పేరును విశ్వవ్యాప్తంగా రెపరెపలాడించారని రాష్ట్రపతి, ప్రధాని. చారిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ సుభాన్ శుక్లాన్ దేశ ప్రజలందరితో కలిసి సాధారణంగా స్వాగతిస్తున్నట్టు ప్రధాని మోడీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సెంటు భూమి కూడా ఇవ్వం, ఏటా 2 పంటలు పండే భూములు ఎలా ఇవ్వాలి, పచ్చటి సారవంతమైన భూములు ఇస్తే మా గతి ఏంటి, ఇచ్చే ప్రసక్తి లేదని చెప్తుంటే కూటమి ప్రభుత్వం బలవంతం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో మొరపెట్టుకున్న కరేడు రైతులు. అన్నదాతల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ మద్దతిస్తోంది జగన్ భరోసా. మా ప్రభుత్వంలో చేవూరులో ఇండోసోల్కు భూములు కేటాయింపు, ఆ కంపెనీతోనే 500 కోట్ల రైతులకు పరిహారంగా ఇప్పించాం. ఆ భూములు వారికి ఇవ్వకుండా ఇప్పుడు మరో చోటుకు వెళ్ళమండం సరికాదు. బీపీసీఎల్కి కేటాయించడానికి ప్రభుత్వ భూములు ఉన్నాయి, అలా చేయడం లేదంటే ఇండోసోల్కి పొమ్మని పొగబెట్టడమే. మాజీ సీఎం వై జగన్ హామీపై ధన్యవాదాలు తెలిపిన రైతులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పవన్ కళ్యాణ్కి అంతా తెలుసు, ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదు. చంద్రబాబుతో మాట్లాడి సెటిల్ చేస్తున్నారు కానీ పట్టించుకోలేదు. మా వ్యక్తిగత వీడియోలు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు. ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చెప్పాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు, కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన వెంటనే బాధ్యతగా స్పందించుంటే డ్రైవర్ శ్రీనివాస్ హత్య వరకు జరిగిండేది కాదు, వ్యవహారం దారి తీసేది కాదని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత ఆమె భర్త చంద్రబాబు దంపతులు స్పష్టంగా వెల్లడించారు. డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో వాళ్ళిద్దరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వాళ్ళు అక్కడ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. తమ వ్యక్తిగత వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం పవన్ కళ్యాణ్కి ముందే తెలుసని, వాళ్ళు కుండబద్దలు కొట్టడం గమనార్హం. తమ పార్టీ మహిళా నేతను వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలిసిన ఆయన పట్టించుకోలేదని వారు వాపోయారు. చెన్నై పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కోట వినుత ఆమె భర్త చంద్రబాబు తమ వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలు ఎట్లా ఉన్నాయి. టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మా బెడ్రూమ్లో రాయిస్ కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్ను పొలవబెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలో డ్రైవర్ శ్రీనివాస్ 30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్కి విక్రయించాడు. వాడితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయించారు. విషయం తెలియగానే శ్రీనివాసును పని నుంచి తొలగించాం. వ్యక్తిగత వీడియోలతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే వెంటనే మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ఇదంతా చేస్తున్నాను వివరించాం. ఆ విషయాన్ని ఎవరికి చెప్పదు, టీడీపీ వాళ్ళతో గొడవ పడద్దని ఆయన మాతో చెప్పారు. నేను సీఎంతో ఎమ్మెల్యే సుధీర్తో మాట్లాడతాను, సర్దుబాటు చేస్తాను, పోలీసులు ఫిర్యాదు చేయొద్దు, ప్రభుత్వానికి 2 పార్టీలకు ఇబ్బంది కలుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ అధినేత అలా హామీ ఇవ్వడంతో ఆయన మాటలు విశ్వసించాం. ఆయన సీఎంతో ఎమ్మెల్యే సుధీర్తో ఏం మాట్లాడారో మాకు తెలియదు, కానీ ఎమ్మెల్యే సుధీర్ బెదిరింపులు కొనసాగించారంటే పవన్ కళ్యాణ్ మా ఆవేదన పట్టించుకోలేదని స్పష్టమైంది. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బ్లాక్మెయిలింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. దాంతో శ్రీనివాసుని పిలిపించి గట్టిగా నిలదీశాం. ఎందుకు ఎంత పనిచేసామని ప్రశ్నించాం. తనకు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 30 లక్షలు ఇచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని అతను తెలిపాడు. అందులో 20 లక్షలు ఖర్చు చేసేసానని, తన వద్ద ఇంకా 10 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దాంతో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుని ఆ ఘర్షణలోనే శ్రీనివాస్ హతమయ్యాడు. వ్యక్తిగత వీడియోలతో తమను బ్లాక్మెయిల్ చేస్తున్న విషయాన్ని చెప్పగానే పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా స్పందిస్తారని ఆశించాం. పార్టీలో మహిళా నేత ఆవేదన అర్థం చేసుకుంటారు, న్యాయం చేస్తారనుకున్నాం, కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమస్యలు పట్టించుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి సీఎం చంద్రబాబుతో మాట్లాడి టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ని కట్టడి చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు అడ్డుకోకుండా ఉన్నా బాగుండేది.
పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో. టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ బ్లాక్మెయిలింగ్, మరోవైపు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్టించుకోవడంతో ఏం చేయాలో మాకు తోచలేదు. డ్రైవర్ శ్రీనివాస్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాం. ఆ తర్వాత మాట పెరిగి పరిస్థితి చేదాటిపోయింది. అతను హతమయ్యాడు. బ్లాక్మెయిలింగ్ బాధితులమైన మేము హత్య కేసులో చిక్కున్నాం. మా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ఎమ్మెల్యే బుజ్జలు తన పంతం నెగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జికే ఇంతటి దుస్థితి ఏర్పడితే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతుందని వారు పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కూటమి సర్కార్ అప్పులు 1,86,112 కోట్లు. ఏడాదిలోనే రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో కంటించి చంద్రబాబు సర్కార్. బడ్జెట్ లోపల బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు. ఏడాదిలోనే ఇంత భారీగా అప్పు చేయడంలో రికార్డు. మంగళవారం తాజాగా మరో 3,600 కోట్లు అప్పు చేసిన వైను. దీంతో ఏడాదిలోనే బడ్జెట్ అప్పులే ఏకంగా 1,23,702 కోట్లు. బడ్జెట్ బయట అప్పులు మరో 62,410 కోట్లు. ఎంత అప్పు చేసిన అమలుగాని సూపర్ 6 హామీలు. సంపద సృష్టిస్తానన్న బాబు మాటలు నీటి మూటలే. ప్రతి మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3 ముళ్ళకెందుకులే తొందర అంటూ యువతలో పెళ్లిళ్లపై మారుతున్న దృక్కోణం. చదువు, కెరీర్, ఆర్థిక స్థిరత్వానికి తొలి ప్రాధాన్యత. ఆ లక్ష్యాలను సాధించాక పెళ్లి ఆలోచన. కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయిల కరువు, సామాజిక అంతరాలు కెరీర్ ప్రాధాన్యతలే కారణం. బెటర్ హాఫ్ ఏఐ సర్వేలో వెల్లడి. ఉద్యోగం లేకుండా పెళ్లి వద్దుంటున్న యువత, పెళ్లి ఖర్చును తామే భరించాలనుకుంటున్న యువకులు, సమానంగా చదువుకున్న అబ్బాయిలతోనే పెళ్లి అంటున్న అమ్మాయిలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య. ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్ళిన బాలిక తిరుగు ప్రయాణంలో ప్రియుడు ఒక్కడే రాక మృతదేహాన్ని గండికోటలో గుర్తించిన బాలిక కుటుంబ సభ్యులు. హత్య, పరువు హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైఎస్ఆర్ విగ్రహాలపైన పైశాచికత్వం, విగ్రహం తొలగింపు అజెండాతో నేడు హెల్త్ యూనివర్సిటీ ఈసీ భేటీ. చంద్రబాబు ప్రభుత్వ పైశాచికత్వం పతాక స్థాయికి చెందిన ప్రతిపక్ష వైఎస్ఆర్సీ ప్రజాప్రతినిధుల కార్యకర్తల మీద కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపైన ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీలోని టీడీపీ మోకలు చొరబడి వైఎస్ఆర్ పేరును తొలగించి శాడిజాన్ని ప్రదర్శించారు. అనంతరం వర్సిటీకి వైఎస్ఆర్ పేరును ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు ఏకంగా వర్సిటీ ప్రాంగణంలోని మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహం తొలగింపుకు ప్రభుత్వం పూనుకుంటుంది. విగ్రహం తొలగింపు అజెండాతో బుధవారం వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం అవుతోంది. గత ప్రభుత్వం వర్సిటీ ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది బాబు గద్దెనెక్కిన వెంటనే విగ్రహాన్ని తొలగించాలని టీడీపీ నాయకులు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు. అయితే ఈసీలో తీర్మానం చేసి విగ్రహం ఏర్పాటు చేసినందుకు తిరిగి ఈసీలో తీర్మానం చేయాలని ఇప్పటివరకు ఆగారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శాశ్వత వీసీ డాక్టర్ బాబ్జీతో బలవంతంగా రాజీనామా చేయించారు. అనంతరం శాశ్వత వీసీ లేకపోవడంతో ఈసీలో విగ్రహం తొలగింపులకు తీర్మానం చేయలేపారు. గత ఏప్రిల్లో కొత్త వీసీని, జూన్లో ఈసీని ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో కొత్త ఈసీ తొలి భేటీలోని వైఎస్ఆర్ విగ్రహం తొలగింపుకు తీర్మానం చేయాలని నిర్ణయించారు. వైఎస్ఆర్ విగ్రహాలపైన ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తోందనడానికి ఈ ఘటనే పెద్ద నిదర్శనంగా ఉంటుంది అంటూ వైద్యునిగా వైఎస్ఆర్ సేవలకు గుర్తుగా ఇది పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. యాక్చువల్గా ఆయన రాజశేఖర రెడ్డికి ఆ యూనివర్సిటీకి సంబంధం లేదు. ఎన్టీఆర్ ఆ యూనివర్సిటీని స్థాపించింది. ఎన్టీఆర్ పేరు పెట్టడం సబబు, అది తీసేయడం తప్పు. అది ప్రజలు కూడా చేత్కరించారు. మొన్న ఎన్నికల్లో దెబ్బతిన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్. అట్లాగే అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టడం కూడా తప్పు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టారంటే అర్థం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ అక్కడ చేశాడు కాబట్టి. ఆయన చేయకపోతే ఆయనదైనా పెట్టడం తప్పే. రాజకీయ నాయకులు విగ్రహాలే పెట్టడం తప్పు. కానీ ఎన్టీఆర్ అసలు హెల్త్ యూనివర్సిటీ రూట్ తీసుకొచ్చిందే ఆయన కాబట్టి ఆయన పెట్టడంలో ఎట్లాంటి తప్పు లేదు. కాకపోతే ఇక్కడ వీళ్ళ కోణంలో వీళ్ళు రాసుకొచ్చుకున్నారు. ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక కాబట్టి. లేకపోతే ఆంధ్రజ్యోతి, మిగులు జలాలపై హక్కు మాదే. అమిత్ షాకి చంద్రబాబు స్పష్టీకరణ. అన్ని రాష్ట్రాల అవసరాలు తీరాక కూడా గోదావరిలో 90 నుంచి 120 రోజులు మిగులు. దాన్ని కరువు ప్రాంతానికి ఇవ్వడానికి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కీలకం. 200 టీఎంసీల వరద జలాల తరలింపుకు రూపకల్పన పన. ధ్వంసమైన ఎకానమీని కేంద్ర శాఖతో గాడిని పెడుతున్నాం. ఇప్పటికే ఆర్థిక వనరుల కొరత, మరింతగా సాయం చేయండి. అశోక్ గజపతి రాజు గవర్నర్ పదవిపై ప్రధానికి షాకి కృతజ్ఞతలు. వికే సారస్వతి ఢిల్లీ మెట్రో రైల్ ఎండీతో ముఖ్యమంత్రి సమావేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిథున్ రెడ్డిని కస్టడీలో విచారించాలి. అట్లాగే మహిళా ఎమ్మెల్యేపై అవేం మాటలు, స్టోరీలు ఇక్కడ కూడా వచ్చినాయి. ఫోన్ ట్యాపింగ్లో లెక్కర్ స్కామ్ తీగ అంటూ 1000 కోట్ల కుంభకోణంలో మరో మలుపు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణరావుకు లిక్కర్ స్కామ్ A1 రాజకేశ్వర రెడ్డికి అనుబంధం. దుబాయ్లో శ్రవణరావు కుటుంబానికి ఫ్లాటు. లిక్కర్ కేసు నిందితులకు అక్కడ ఆశ్రయం. దుబాయ్ నుంచి వస్తూ శంషాబాద్లో రాజకేశ్వర రెడ్డి అరెస్ట్. 29 సార్లు అక్కడికి వెళ్ళొచ్చిన కిరణ్ కుమార్. మరో నిందితుడు చాణక్యతో కలిసి ఫ్లాట్లో దూకుడు పెంచిన సిట్టు, ఈడీ అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇస్లామిక్ విద్యా బోధన తప్పేమీ కాదు. వేదాలు, ఉపనిషత్తుల బోధనకు అభ్యంతరం అవసరం లేదు. రాజకీయ పార్టీలు విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం. మైనార్టీలకు రాజ్యాంగ రక్షణలు, మత చిచ్చు, కుల చిచ్చు రెండూ ప్రమాదకరమైన. సుప్రీంకోర్టు ఎంఐఎం గుర్తింపును రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక్క ఓటర్కి అన్యాయం జరగద్దు. జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి. బిఎల్ఓల ప్రోత్సాహాన్ని మరింత పెంచాలి. జాబితా సవరణ సమయంలో పార్టీ బూత్ ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలి.
యూనిక్ ఓటర్ ఐడెంటిటీతో నకిలీలకు చెక్, కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ సూచనలు, కమిషనర్లతో భేటీ అయిన పల్లా ఎంపీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ 5 ఏళ్ళు బాదుడే అంటూ కమిషన్ల కిక్కుతో మద్యం ధరలకు రెక్కలు, జగన్ హయాంలో 6,300 కోట్ల భారం, చీఫ్ నుంచి స్కాచ్ వరకు ధరాభారం, సీసాపై 20 నుంచి 200 వరకు అదనం, కమిషన్ రూపంలో తాడేపల్లికి చేరిక, ప్రస్తుత కమిషన్ రాజ్కి గుడ్ బై, ప్రస్తుతం కమిషన్ రాజ్కి గుడ్ బై, నెలకు 116 కోట్ల భారం నుంచి ముక్తి, దేశంలోనే తొలిసారి కీలక నిర్ణయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పటికేదో మద్యం ధరలు తగ్గిపోయినాయి అన్నట్టు బిల్డప్ చేయడం తప్పించి మరొకటి ఏమీ లేదు. ఇంకోటి, అప్పుడు మద్యం ధరలు పెరగటం వలన మద్యం వినియోగం తగ్గిందని వీళ్ళే వార్త రాసుకొచ్చారు. అప్పుడు పెరిగింది, ఆ వారం మద్యం తాగడం తగ్గింది. ఇప్పుడు మద్యం ధర తగ్గింది అంటే తగ్గలేదు, 99 రూపాయల మద్యం కూడా ఒకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో మద్యం వినియోగం పెరిగింది. మద్యం వినియోగం పెరిగితే సమాజానికి మంచిదా, తగ్గితే మంచిదా అన్న చర్చలో చంద్రబాబు గారు కనుక అట్లాంటి నిర్ణయం తీసుకుంటే మద్యం తాగుడిని తగ్గించారు, ఆయన గొప్ప దార్శనికుడు అని చెప్తారు. అదే మద్యం ఎక్కువ తాగిస్తుంటే ఇదిగో ఎదుటోళ్ళు తప్పు చేస్తే మా వాళ్ళు బాగా తాగిస్తున్నారు, తద్వారా ఆరోగ్యకరంగా ఉంటారన్నటువంటి ఒక తప్పుడు విధానాన్ని, ఒక నీచమైనటువంటి జర్నలిజాన్ని ప్రజల మీద రుద్దుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఇకపోతే సరస్వతి షేర్ల బదిలీపై ఎన్సీఎల్టీ తీర్పు రిజర్వ్, మిథున్ రెడ్డిపై లుక్అవుట్ నోటీస్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.